నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ విడుదలైన తర్వాత కూడా ఆ టైటిల్ చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియా అంతా తిరుగుతూ ఉంది. అందరు కూడా ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో ఇడుపు కాగితం అంటే ఏంది, దానికి సబ్ టైటిల్స్ ఉంటాయా, ఆ సినిమా ఎక్కడ రిలీజ్ చేస్తారు, తెలుగులో ఆంధ్రాలో డబ్బింగ్ ఉంటుందా, ఇవన్నీ కామెంట్స్ చేయడం వల్ల తెలంగాణ భాష మీద దాడి చేసినట్టు కనిపిస్తూ ఉంది. తెలంగాణ యాస మీద మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా తెలంగాణ భాష గురించి దురుసుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే విషయంపై మాట్లాడదాం. మనతో పాటు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు ఓదెల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఒక సినిమా టైటిల్, ఒక తెలంగాణ యువతి యువకుడు కలిసి యాక్టర్గా యాక్ట్రెస్గా చేస్తున్నటువంటి సినిమా, ఒక తెలంగాణ ఆడబిడ్డ ఫోక్ సాంగ్లో అండ్ ఇప్పటిదాకా డ్యాన్స్ చేసి ఇప్పుడు హీరోయిన్గా వెళ్తూ ఉంది నాగదుర్గ అనే అమ్మాయి. ఈరోజు అట్లాంటి సినిమా పైన టైటిల్ రిలీజ్ అయిన మరో క్షణమే ఈ విధంగా సోషల్ మీడియా దాడి చేయడం ఎట్లా చూస్తారు? ఇది తెలంగాణ సినిమా మీదనో తెలంగాణ భాష మీదనో యాస మీదనో దాడి జరిగినట్టు కాదు, సమస్త తెలంగాణ మీదనే దాడి జరిగినట్టుగా భావిస్తాం. దీనికి ప్రధానంగా కేంద్రము కుట్ర అంతా కూడా పవన్ కళ్యాణ్ అనేది స్పష్టమవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ అనేది, తెలంగాణ భాష యాస అనేది మేము వాడుకునే అధికారిక లాంగ్వేజ్. మా అధికారిక లాంగ్వేజ్లోనే మా సినిమాలు ఉంటాయి, మా టైటిల్స్ ఉంటాయి, మా వాడక పదాలు ఉంటాయి. ఓకే, ఎడుపు కాగితం అంటే అర్థం తెలియకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదా జన సైనికులకు, పవన్ కళ్యాణ్కు నేను చెప్తున్నా, ఇద్దరు యువకులు కలిసి పెళ్లి చేసుకొని కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్యలో పొసకకపోతే అంటే కుదరకపోతే, ఒక అవగాహన లేకపోతే, విడిపోయేటప్పుడు రాసుకునే కాగితాన్ని ఇడుపు కాగితం అంటారు. పవన్ కళ్యాణ్ గారు వినబడుతుందా? మీ జన సైనికులకు చెప్పండి. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్న తర్వాత, నలుగురు పెద్దలు పెళ్లి చేసిన తర్వాత, వాళ్ళు కలిసి జీవనం చేసే క్రమంలో వాళ్ళ గనక కుదరకపోతే విడిపోయేటప్పుడు నలుగురు పెద్దల సమక్షంలో రాసుకునే దాని పేరు ఇడుపు కాగితం. మీ భాషలో విడాకులు. మీ విడాకుల పదానికే కరెక్ట్ అర్థం లేదు, మా ఇడుపు కాగితానికి అర్థం ఉన్నది. ఇడుపు అంటే వదిలిపెట్టు, కాగితం అంటే పేపరు. వదిలిపెట్టేటప్పుడు రాసుకునే కాగితం. ఇది స్పష్టం. ఆంధ్ర ప్రాంత ప్రజలకు, దీనిపైన అవగాహన లేని వాళ్లకు, లేదా రాజకీయం చేయాలనుకునే వాళ్లకు, తెలంగాణ మీద ఈ కోణంలో దాడి చేయాలనుకునే వాళ్లకు, లేదా పవన్ కళ్యాణ్ అనుచరులుగా చెప్పబడుతున్న జన సైనికులకు, మీరు సోషల్ మీడియాలో వాడుతున్న దానికి మీకు అవగాహన లేకపోతే అవగాహన గానికి చెప్తున్నాం. విడిపోయేటప్పుడు రాసుకునే కాగితం ఇడుపు కాగితం. అర్థమైంది కదా? ఇక సబ్ టైటిల్ ఉండయి. మీకు విడాకులు అంటే అర్థమైందో స్పష్టంగా మీకు తెలవాలి. విడాకులు అంటే ఇద్దరు కలిసి రెండు ఆకులు పట్టుకొని విడిపోయేటప్పుడు విడిపోయే ఆకులు కాదు. మీ భాషకు మీ పదాలకే అర్థం కరెక్ట్ లేదు. మా తెలంగాణ భాషకు మా పదాలకు స్పష్టమైన అర్థం ఉంది, ఇందాక నేను చెప్పినట్టుగా. ఇకపోతే ఇదంతా కూడా రాజకీయ కుట్రలో జరుగుతుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని మరొకసారి దాడి చేసే కోణంలోనే మా తెలంగాణ ప్రాంతంలోని కళల మీద దాడి చేస్తున్నారు. కళల మీద. ఇదే నాగదుర్గ, ఈ సినిమాలో హీరోయిన్గా ఉన్న నాగదుర్గ ఒక జానపద గేయంలో నటిస్తే సూపర్ హిట్ అయితే, ఏది దారిపొంట వస్తుంది, అప్పుడు కూడా ఇలాగే జన సైనికులు కామెంట్ చేశారు. అంటే మా తెలంగాణను ఇన్నాళ్ళు 50 ఏళ్ళు మీరు ఎక్కడనో చెన్నై నుండి పారిపోయి ఇక్కడికి వచ్చి, బతకలేక ఇక్కడికి వచ్చి, మీరు వస్తే మీకు నీడనిచ్చి, గూడనిచ్చి, మీకు ఇక్కడ కావాల్సిన సదుపాయాలు అన్నిచ్చి, మేం కట్టే పన్నుల నుండి మీకు మీ సినిమాలకు రాయితీలు ఇచ్చి, మీ సినీ ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేస్తే, మా భాషను, మా భావాన్ని, మా పాత్రలను, మా నటులను ఇన్నాళ్ళు 50 ఏళ్ళు మీరు విలన్లుగా, జోకర్లుగా చూపించినా మీ మీద ఒక్కరోజు కూడా మేము విమర్శ చేయలే. కానీ మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా భాషను, మా భావాన్ని, మా నటులను, నటీమణులను, మా కథలను, మా రచయితలను, మా దర్శకులను మేము హీరోలుగా చేసి చూపించుకునే బాధ్యత మా మీద ఉంది కనుక మేము అదే చేయబోతున్నాం. ఈ ఇడుపు కాగితానికి మీ ఆంధ్ర డైరెక్టరే అడిగితే ఆయనను పర్సనల్గా అడుక్కోండి. ఈ ఇడుపు కాగితానికి పుష్ప డైరెక్టరు సుకుమారే కదా ఎనుకుండి మొత్తం కథనం అంతా రాసింది. ఆయన్ని అడగండి. వాళ్ళకున్న అవగాహన మీకు లేకపోతే, ప్రధానంగా మీ పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే నేర్చుకోమని చెప్పండి. ఉంటున్న తెలంగాణలోనే కదా. పదే పవన్ కళ్యాణ్ అంటా ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్కి ట్రోలింగ్కి సంబంధం ఏంది? జన సైనికులే కదా మొత్తం ఇప్పుడు నడిపిస్తున్నదంతా. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మొన్న తెలంగాణకు వచ్చి ఇది మీ జాగిరా అని మాట్లాడాడో అప్పటి నుండే కదా ఇదంతా జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ జాగిరా అని మాట్లాడే రైట్ ఉందా? ఆంధ్ర ప్రాంతానికి పోయి నేను మొగల్తూరు పోయి నీ జాగిరా పవన్ కళ్యాణ్ అంటే ఊరుకుంటాడు ఆయన? మొగల్తూరు ఎవరిది? వాళ్ళ పూర్వీకులది. మరి తెలంగాణ ఎవరిది? ఇక్కడ పుట్టిన పూర్వీకుడిది, ఇప్పుడు పుట్టిన ఉంది కదా. నువ్వు ఇక్కడ పుట్టినంత మాత్రం నీదవుద్దా? మా తాత ముత్తాతల నుండి తెలంగాణ మాది. దానికోసం మేము కొట్లాడినాం.
తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఏ ఒక్క రోజన్న నిరాహార దీక్ష చేసిండా, ప్రొటెస్ట్ చేసిండా, ఇలా జన సైనికులు ఎప్పుడైనా పోరాటం చేసిండా? పవన్ కళ్యాణ్ బ్యానర్ పట్టుకొని వచ్చి 11 రోజులు ఉపవాసం ఉన్న తెలంగాణను విభజించడం నాకు నచ్చలేదంటావు. పార్లమెంటరీ వ్యవస్థ పరిధిలో పార్లమెంట్ చేసిన చట్టాన్ని గౌరవించలేని వ్యక్తి రాజకీయాలకు అవసరమా ఈరోజు? ఈయన ఎక్కడ ఉండి పార్లమెంట్లో ఎక్కడ ఉండి పాలన కొనసాగించాలి? ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి వచ్చి ఉండేదేమో హైదరాబాద్లో. ముందు అది ప్రశ్నించండి జన సైనికులారా. మీ ఉప ముఖ్యమంత్రి రోజు రాత్రి పొద్దుట ఎక్కడ ఉంటాడో గది గమనించుకోండి. మీ ఈ ఉప ముఖ్యమంత్రి అక్కడ ఉండరు, కానీ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని మాత్రం అక్కడ చేస్తారట. వీళ్ళ పెట్టుబడులు అక్కడ ఉన్నాయి, వీళ్ళ ఇళ్ళు అక్కడ ఉన్నాయి. అక్కడ ప్రజల కోసం ఆలోచించరు. పక్కన ఉన్న రాష్ట్రం మీద ఎంతసేపు పడి దోసుకున్నది సరిపోదా? 50 ఏళ్ళల్లో ఇండస్ట్రీ పేరు మీద ఇతర వ్యాపారాల పేరు మీద దోసుకున్నది సరిపోదా? మేమేమైనా అంటున్నామా తెలంగాణ ప్రాంత ప్రజలం? ఇప్పుడు ఇడుపు కాగితం సినిమాకి తెలుగులో డబ్బింగ్ ఉంటుందా లేదా అని అడుగుతా ఉన్నారు వాళ్ళు. అది తెలుగు పదం అని చెప్తున్నా. మీకు తెలుగు రాకపోతే మీరు అనుకునే తెలుగు మీరు మాట్లాడతలేరు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు స్పష్టంగా మాట్లాడే ప్రాంతాలు లేవు. ఉత్తరాంధ్రకు పోతే ఒక యాస, గోదావరి జిల్లాలకైతే ఒక యాస, మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక యాస, రాయలసీమ జిల్లాలకు పోతే ఒక యాస, కడపలో ఒక యాస, చిత్తూరులో ఒక యాస, అనంతపురంలో ఒక యాస. మరి వీళ్ళు మాట్లాడే తెలుగా? మరి పుష్ప అనే టైటిల్ పెట్టిర్రు, అమ్మాయి పేరు పెట్టిర్రు, ఒక విలనిజాన్ని హీరోయిజం చేసిర్రు. మేమేమన్నా అన్నామా? కామెంట్లు చేసినామా? ఓ ఆడపిల్ల పేరు పెట్టిండ్రు, హీరో ఆడపిల్లనా అని అన్నామా? అనలేదు కదా. సినిమాను సినిమాలాగా చూడాలి, కళను కళగా చూడాలి, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి. ఆ గౌరవించే నానుడి మీకు లేకపోతే మేమేం చేస్తాం? మీకు అర్థం కాకపోతే మేమేం చేస్తాం? మా భాష మా భావం ఎప్పటికీ స్పష్టంగా ఉంటుంది. వాళ్ళ భాష వాళ్ళ భావం స్పష్టంగా ఉండని పరిస్థితి. అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ హీరోలు హీరోయిన్లు ఎక్కువ లేకపోవడం వల్ల ఈ దాడి జరుగుతూ ఉందా, లేకపోతే రానున్నటువంటి రోజుల్లో యువత ఎక్కువ మంది తెలంగాణకు సంబంధించినటువంటి యువత ఈ సినిమా ఫీల్డ్లోకి రావాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి గమనించాలి. తెలంగాణ రాకముందు తెలంగాణ భాషను యాసను జోకర్లకు విలనిజానికి వాడినరు. తెలంగాణ వచ్చిన తర్వాత హీరోయిన్ నుండి మొదలుకుంటే హీరో వరకు, విలన్ నుండి మొదలుకుంటే సైడ్ క్యారెక్టర్ వరకు అన్నీ కూడా తెలంగాణ పదాలతో యాసతో భాషతో సినిమాలు వచ్చినాయి. అట్లా వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వాళ్ళు అనుకునే భాషలో పదాల్లో తీసినవన్నీ పెద్ద పెద్ద స్టార్లై గోవింద అయినాయి. అంటే రాను రాను తెలంగాణ ఇండస్ట్రీలో తెలంగాణ భాషాభావమే ఉంటుంది, మేము అనుకునే భావజాలం ఉండదు. తెలంగాణ ప్రాంతం నుండి హీరోలు హీరోయిన్లు వస్తే మా ప్రాంతంలో ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు ఇబ్బంది పడుతుందని ఇప్పటి నుండే ఓ కులమానం చేస్తున్నట్టు ఉంది. అయితే ఇది ఎంతసేపు ఇండస్ట్రీ మీద, యాక్షన్ మీద, నటీనటుల మీద జరుగుతున్న దాడి కాదు. ఇది మొత్తం తెలంగాణ రావడం ఇష్టం లేని వ్యక్తులు చేస్తున్నది. హైదరాబాద్ నగరంలో వాళ్ళు అడ్డా వేసి హైదరాబాద్ను తెలంగాణ కాకుండా చేయడానికి, ఓకే కూటమి ప్రభుత్వం ఉన్న కాడ నుండే కదా ఇదంతా. మోడీ ఏమన్నాడు? తెలంగాణ విభజన సరైంది కాదు, అసలు చేయాల్సిందే కాదు అని మోడీ పార్లమెంట్లో మాట్లాడతాడు. అదే మోడీ పార్టీలో ఉన్న ఒక ఎంపీ ఏమంటాడు? పాకిస్తాన్ లెక్క తెలంగాణను విభజించారని ఒకడంటాడు. అదే మోడీతో సంబంధం ఉన్న పవన్ కళ్యాణ్ ఏమంటాడు? తెలంగాణ ఇచ్చుడు సరైన రీతిలో ఇవ్వలే, నాకు 11 రోజులు బాధ కలిగింది. తెలంగాణ ఇవ్వడం వల్లనే, తెలంగాణ వాళ్ళు అనుకోవడం వల్లనే కోనసీమలో కొబ్బరి చెట్లే మాడిపోయినాయి, దిష్టి తాకింది కోనసీమకు అన్నాడు. అంటే తెలంగాణ ప్రజల మీద, వాళ్ళ ఆలోచనల మీద, వాళ్ళ ఉద్యమాల మీద ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు? చివరికి వాళ్ళ సాంప్రదాయాల మీద ఎలాంటి కామెంట్ చేస్తున్నారు? మేము స్పష్టంగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ కానీ అక్కడ ఉండి మీ ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఇది మా భాష, యాస కూడా కాదు. ఇడుపు కాగితం మా యాసలో మాట్లాడిన పదం కాదు, మా భాషలో చెప్పిన పదం. ఇడుపు కాగితం అనే దానికి స్పష్టమైన అర్థం ఉన్నది, మీరు అనుకునే విడాకులకే అర్థం లేదు అని చెప్తున్నాం. ఓకే, రెండోది, ఇక నుండి మా సినిమాలు కానీ, మా భాష కానీ, మా పాఠ్యాంశాలు కూడా మేము మా ప్రభుత్వం మీద డిమాండ్ చేయబోతాం. మా పాఠ్యాంశాల్లో కూడా మా పదాలనే పెట్టమంటాం. తెలంగాణలో వాడే పదాలను, తెలంగాణలో మాట్లాడే మాటను తెలంగాణ అధికారిక భాషగా చేస్తాం. తెలుగు 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 మాట్లాడే వాళ్ళంతా ఒకటే అంటూ తెలంగాణ మీద ఎంత దాడి జరిగిందో 50 ఏళ్ళ కాలం చూసినాం. మళ్ళీ అటువైపు మేము రానికి తెలంగాణ ప్రాంత ప్రజలం ఇష్టంగా లేము. మీరు అనుకునే తెలుగు మేము మాట్లాడం, మా యాసలోనే ఉంటాం, మా భాషలోనే ఉంటాం, మా సంస్కృతిలోనే ఉంటాం, మా సాంప్రదాయాల్లోనే ఉంటాం, మా ఆహార అలవాట్లనే కొనసాగిస్తాం. గొడ్డు కారం తింటాం, మీరు మా జోలికత్తే ఆ గొడ్డు కారం మీ కళ్ళల్లో రుద్దుతాం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. చివరిగా ఏం చెప్పదలుచుకున్నా ఈ అంశం మీద? ఈ సినిమా
ఖాళీ టైటిల్ వచ్చిన దగ్గర నుంచే ఇంత పెద్ద రచ్చ జరుగుతూ ఉంది కదా. ఈ సినిమా గురించి తెలంగాణ ప్రాంత ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు ఏం చెప్తారు? ఇది మన సినిమా, ఇది మన భాషలో, మన యాసలో, మన నటుల చేత నిర్మించబడుతున్న సినిమా. వాళ్ళు మన ముందు తెర మీదకి వస్తున్న సినిమా. వాళ్ళను ఆశీర్వదించాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉన్నది. రానున్న రోజుల్లో ఏ ఇండస్ట్రీ వాళ్ళదని చెప్తున్నారో ఆ ఇండస్ట్రీలో మన ప్రాంత ప్రజల చేత, మన ప్రాంత నటీనటుల చేత, మన ప్రాంత దర్శకుల చేత చిత్రాలు నిర్మించబడాలి. మన భాష, మన సంస్కృతిని 100 కాలాలు పదిలంగా నిర్మించుకొని పదిలం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఎప్పటికప్పుడు మన భాష మీద, భావం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. అదే ప్రాంతంగా ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా స్పష్టంగా చేస్తున్నాం, మీరు ఈ విధంగానే ప్రవర్తిస్తే గత 50-60 ఏళ్ళ క్రితం మీకు తమిళనాడులో ఏ గతి అయితే పట్టిందో ఆ గతికి తెచ్చుకోవద్దు. మేము సోదర భావంతో ఉన్నాం మీ పట్ల, మీ భాషను గౌరవిస్తున్నాం, మీ భావాలను గౌరవిస్తున్నాం, మీ సాంప్రదాయాలను గౌరవిస్తున్నాం. మీరు మమ్మల్ని అదే విధంగా గౌరవిస్తే అన్నదమ్ముల్లా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అలా కాదు అని మా భాష మీద, మా సాంప్రదాయం మీద, మా అస్తిత్వం మీద కనుక దాడి చేయాలని చూస్తే తమిళనాడులో జరిగిన గతే నేడు తెలంగాణలో కూడా జరుగుతుంది. ప్రజల జోలికి రాకండి, ప్రజల మనోభావాలతో ఆడుకోకండి అనేది మాత్రం స్పష్టం చేస్తున్నాం.